8 ఏళ్ళ వయసు నుంచి 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు కూడా దాదాపు 75 నుంచి 90% వరకు ఉన్న పిల్లలు ఆల్రెడీ పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూసేశారంట. మీలో చాలామంది అంటారు, మా పిల్లలు పరిశుద్ధులండి, మా పిల్లలకి ఏమీ తెలియదండి, మా పిల్లల్ని పాడు చేసేస్తున్నారండి వాళ్ళ స్నేహితులని. మీకు తెలియంది ఏంటంటే మీ మొబైల్ ఫోన్స్లోనే, మీ ఇచ్చే ఇంటర్నెట్ యాక్సెస్లోనే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసండి చాలామంది పిల్లలకి. పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు ఏ అలవాటుతో ఉన్నారు, మీరు ప్రతి క్షణం అనుక్షణం మీరు గమనిస్తూ ఉండాలి. ఇంకా 15 ఏళ్ళు దాటినప్పటి నుంచి 30 ఏళ్ళు వచ్చే వరకు ప్రేమ అనే ఆలోచన రాదు, ప్రేమ అనే ఫీలింగ్ కలగట్లా. వాళ్ళకి భార్యల మీద ప్రేమ రాట్లా, కేవలం కామ కోరికలతోనే ఆ అశ్లీలమైన వీడియోస్ చూస్తేనే వాళ్ళకి ఆ కోరికలు వస్తున్నాయి. ఈరోజు ఎంతోమంది అటువంటి బంధకంతో బాధపడుతున్నారు. ఇది నేను వేలు పెట్టి మిమ్మల్ని అని నేను చూపట్టలేదు, కానీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కడు 100%లో 98% పోర్నోగ్రఫిక్ సైట్స్ విజిట్ చేస్తున్నారు ప్రతిరోజు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు పని చేసే చోటు, వాళ్ళు ఎక్కడైతే పని చేసి వాళ్ళ జీవితానికి ఆహారం సమకూర్చుకుంటున్నారో ఆ చోట్ల కూడా పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూస్తున్నారంట. ఆ చోట్ల కూడా స్త్రీలు ఇబ్బంది పడేలాగా వాళ్ళు చూస్తున్నారంట. ఇంకా భయంకరమైన విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, మందిరాల్లో కూడా అటువంటి దుష్టపు చూపుతో చాలామంది పురుషులు, స్త్రీలు వేరొక పురుషుడిని, వేరొక స్త్రీని చూస్తున్నారంట. ఇట్ ఈస్ ద వరల్డ్ రిపోర్ట్ దట్ ఈస్ సేయింగ్.